జనరల్ గా మీ యొక్క అనుభవం చెప్తున్నప్పుడు తిరుమల తిరుపతిలో దేవస్థానంలో మీరు ఏ విధంగా దర్శించుకున్నారో ఆ దర్శనం గురించి చెప్తున్నప్పుడు మీలో ఒక భావోద్వేగం ఒకటి కనిపించింది. జనరల్ గా సామాన్యులైనటువంటి మీరే అటువంటి భావోద్వేగానికి లేనైతే యాజ్ ఏ సీఎం గా పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళు ఇంకా దగ్గర నుంచి అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అటువంటి ఆ ఒక రాష్ట్రానికి ఇంపార్టెంట్ వ్యక్తిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కామెంట్స్ చేసేటప్పుడు అంటే చేస్తున్నప్పుడు ఆ ఏ విధంగా చేస్తారు సార్ అసలు ఇట్లా? ఈ ఉదయబాయికి పోతామని చంద్రబాబు నాయుడు ఆయన చేసాడు సంగతి అన్నాడు. తీసే పక్కకి ఎన్నిసార్లు అడుగుతాను. పనికి మళ్ళీ ఎవరం కదా చెప్పే కదా నేను. గరుడ పురాణంలో కుంభీపాకాల శిక్షలు తప్పవు. ఇక్కడంటే ఏదో పదవి అనిపిస్తామో తర్వాత నీకు పెన్షన్ వస్తే వస్తుందేమో కానీ కుంభీపాకం లాంటి శిక్షలు తప్పవు నీకు. పైన భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు కదా. ఒక్క విషయం కూడా చెప్పాలి కుమార్, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఒకటి రెండు సందర్భాల్లో చెప్పాను కానీ ఈ శ్రీనివాసుడు సందర్భంగా చెప్తున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2 కొండలు 3 కొండలు అని చెప్పి వివాదం వచ్చి కేసు పెట్టింది తెలుగుదేశం వాళ్ళే. కాదు అది 7 కొండలు అని చెప్పి ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఆయనే జీవో ఇచ్చి దాన్ని 7 కొండల కింద డిక్లేర్ చేసింది ఆయనే. అవును. మరి ఆయన కూడా జెరూసలేం వెళ్తాడుగా. జెరూసలేం వెళ్ళినా కానీ హిందూ మతానికి సరసమైనటువంటి గౌరవం ఇచ్చాడుగా. అసలు పేటెంట్ రైట్స్ కల్పించింది కూడా ఆయనే కదా, ఆయన హయాంలోనే కదా చేయించింది. ఈ 7 కొండలన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందుతాయి అనేటువంటి జీవో జారీ చేసింది కూడా ఆయనే కదా. మరి ఆయనే కదా జారీ చేసింది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే చిప్పు తొక్కిందేమో. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్ సార్. ఓకే, ఇప్పుడు ఆయన గురించి నేను ఏ విధంగా చూశాను, ఎలా చూశాను, ఎంత చక్కగా చూడగలిగాను అంటే నాకు ఇంత భావోద్వేగం వచ్చిందే. మరి ఆ స్వామికి పట్టుబట్టలు ప్రసాదించుకుంటున్నప్పుడు గాని ఆయన కళ్యాణం చూస్తున్నప్పుడు గానీ మనకు ఉండదా? నాకు కొత్తలో మ్యారేజ్ అయినప్పుడు వెరీ ఫస్ట్ ఇయర్ మా అమ్మ నాన్న ఇద్దరు కూడా మమ్మల్ని కళ్యాణానికి తీసుకెళ్లారు. అప్పుడు కళ్యాణం అంటే చాలా గొప్ప విషయం అది. ఓకే, మరి ఇప్పుడు ఎప్పుడున్నా నాకైతే తెలియదు కానీ అప్పుడు ఐ థింక్ 2500 ఎంత ఫీజు అది ఛార్జ్ చేశారు. మానిటరీ విషయాలు ఎందుకు ఈ సందర్భంగా బ్రహ్మాండమైన దర్శనమే కదా. ఆ రోజు నుంచి ఈ రోజు మళ్ళీ నేను ఎప్పుడు కూడా నా కళ్యాణోత్సవానికి వెళ్ళలేదు. మరి మళ్ళీ ముందు ఎప్పుడన్నా అవకాశం కనుక వస్తే మటుకు ఇంకా అది నా అదృష్టం. ఇది ఒక్కటే కాకుండా మరి అసలు హిందూ మతం అంటే ఏమిటి నాకు తెలిసినంత వరకు అమ్మాయి, హిందూ మతము అనేటువంటిది అది మతము కాదు, ఇది హిందూయిజం అంటారు దాన్ని. ఓకే, హిందూయిజం టీచర్స్, టెల్స్ అండ్ ప్రీచెస్ ది పీపుల్ హౌ టు లివ్ అండ్ లెట్ అదర్స్ లివ్. ఇది హిందూయిజం అంటే. నువ్వు బతుకు, నీ పక్కన ఉన్నటువంటి వాడిని కూడా బతికించు. ఇక్కడ పక్కన ఉన్నటువంటి వాడు అంటే అర్థము నువ్వు నేను ఇంకొకడు అప్పారావు సుబ్బారావు అని కాదు. ఈ భూఖండము మీద ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్ని కూడా అని దాని అర్థం. అంత పెద్ద విస్తృతమైన అర్థం ఉంటుంది. ఇది వేదాల్లో చెప్పిన మాట చెప్తున్నాను నేను. మరి 84 లక్షల జీవరాశులను ఎట్లా అంటున్నారని మీరు పెద్ద తెలిసిన వాళ్ళగా పోటుగాళ్ళగా చెప్తున్నావేమో అని అంటారు. ఇప్పటి వరకు సైన్స్ జర్నల్స్ లో పబ్లిష్ చేసినటువంటి ఫిగరే నేను చెప్తున్నాను. ఇది నా సొంత విద్యార్థులతో చెప్తున్నటువంటిది కాదు. మరొక్కసారి కూడా చెప్తాను అమర్, హిందూయిజం ఈజ్ నాట్ ఏ రిలిజియన్. హిందుత్వ అనేటువంటి ఒక సిద్ధాంతము, అది రిలిజియన్ కాదు. హిందూయిజం టెల్స్, టీచెస్ అండ్ ప్రీచెస్ టు ది మ్యాన్ కైండ్ అట్ లార్జ్ హౌ టు లివ్ అండ్ లెట్ అదర్స్ లివ్. బతుకు, బతికించు. ఎలా బతకాలి, ఎవరితోటి బతకాలి, ఏ విధంగా బతకాలి, ఏ నియమాలకు అనుగుణంగా బతకాలి, నువ్వు చనిపోయిన తర్వాత కూడాను ఎంతమంది ప్రజలు నిన్ను మనసులో పెట్టుకొని పూజించుకుంటారు, గుర్తుంచుకుంటారు అనేటువంటి దాన్ని గుర్తు పెట్టుకొని నువ్వు బతుకు అనేటువంటిది చెప్తుంది హిందూయిజం. మిగిలిన రిలిజియన్స్ చెప్పవా అంటే మిగిలిన రిలిజియన్స్ కూడా అవే చెప్తాయి. ఇప్పుడు నేను రెగ్యులర్ గా కాంటాక్ట్ చేసి సోడాలు కానీ ఇంకోటి కానీ ఇట్లాంటి ఏదైనా కొనుక్కోవడానికి ఒక ముస్లిం బంక్ అనమాట, ముస్లిం పాన్ షాప్ అనమాట. అతని దగ్గర కొనుక్కుంటా ఉంటాను నేను రెగ్యులర్ గా. అతను ముస్లిం. మొన్న అతను మక్కా వెళ్ళొచ్చాడు. అతను వచ్చేటప్పుడు ఏం చేశాడు అంటే వాడు దక్షిణ తీసుకోరట. మనకులాగా హుండీలో దక్షిణ వేయడం అయ్యే ఉండవు అక్కడ. మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడాను చుట్టూరు తిరిగేసి వచ్చి అక్కడ
వినా అక్కడ అది విమాన శ్రీనివాసమూర్తిని చూసి వచ్చిన తర్వాత మనకు అక్కడ తెల్ల గుడ్డతోటి కట్టినటువంటిది ఉంటది. అదే యాక్చువల్ గా హుండీ. మనం ఆ హుండీలోనే డబ్బు వేస్తాం. అది ఏంటి అనేసి అంటే ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయం అది. నువ్వు అందులో వేసినా, హుండీలో వేసినా, ఇంకొక దగ్గర వేసినా అది భగవంతుడికే చెందుతుంది. నీ ఆర్థిక స్తోమతను బట్టి నువ్వు ఎంతైనా ఇవ్వచ్చు. దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. అలాగే ఈ ముస్లిం మొన్న మక్కా వెళ్ళొచ్చినప్పుడు వచ్చేలోపు ఏం చేశాడంటే ఒక నీళ్ల బాటిల్ అంతా వృత్తిలో రాస్తున్నది ప్లస్ 3 ఖర్జూర కాయలు ఇచ్చాడు. అది ప్రసాదం. అది ఆ ప్రసాదం అతను నాకు ఇస్తే నేను కూడా రెగ్యులర్ గా పొద్దున సాయంత్రం పూజ చేసుకుంటాను కాబట్టి పూజలో పెట్టే మేము ఆడుకున్నాం, మేము వాటిని తిన్నాం. అతను ముస్లిం కదా, నేను హిందువుని కదా, అయినా కానీ అతను ఇచ్చింది నేను స్వీకరించాను. నా మీద గౌరవంతో ప్రేమతోటి ఇచ్చాడుగా అతను. నేను కూడాను మా కుటుంబంతో లాస్ట్ ఇయర్ సౌత్ ఇండియా మొత్తం తిరగడానికి వెళ్ళినప్పుడు అన్ని గుడులతో పాటు వేళాంగి టెంపుల్ కూడా చూశాంగా, చర్చి కూడా వెళ్ళాంగా. మత సామరస్యము ఇది ఇండియాలో ఉంది. దీన్ని అడ్డం పెట్టుకొని ఇండియాని ముక్క చెక్కలు చేయాలని చూసేటువంటి దరిద్రపం ఉన్నాడు కూడా ప్రపంచంలో ఇప్పటికి కూడా చాలా మంది. మనకు బాగా తెలుసు కదా, సోరస్ అని చెప్పి ఒకతను ఉంటాడు, తెలుసు కదా. తన మీద చాలా కథలు సంగతి సమాచారం చాలా వస్తుంటాయి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ భారతదేశాన్ని కులాల పేరుతోటో, మతాల పేరుతోటో, ప్రాంతాల పేరుతోటో, భాష పేరుతోటో, వస్త్రధారణ పేరుతోటో, ఆచారాల పేరుతోటో ఏదో ఒక విధంగా భారతదేశాన్ని ముక్క చెక్కలు చేసి తలా ఒక ముక్క తీసుకుందాం అనేటువంటి దరిద్రులు కూడా ప్రపంచంలో చాలా మంది ఉంటారు. ప్రజలు ఈ సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఇంకొక విషయం కూడా చెప్పి ముగిస్తాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మనకి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారా? ముందు చీఫ్ సెక్రటరీగా చేశారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు నాకు మొట్టమొదటి ఎక్కడ పరిచయం అంటే టీటీడీ దగ్గర పరిచయం. దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ అలా తిరుగుతూ ఉంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎల్వి సుబ్రహ్మణ్యం అని బోర్డు కనిపెట్టింది. సరే కదా అని చెప్పి వెళ్ళాను, పరిచయం చేసుకున్నాను. ఆయన సోండి అన్నాను. నా సెల్ ఫోను నా చెప్పులు అన్ని కూడా అక్కడే వదిలిపెట్టి ఓకే నేను వేసుకునే బట్టలు కూడా తీసి పంచ కట్టుకొని పై పంచ వేసుకొని ఆయన అసిస్టెంట్ పంపిస్తే ఆయన అసిస్టెంట్ తో పాటు 300 రూపాయల టికెట్ కొనుక్కొని దర్శనం చేసుకున్నాను. ఎల్వి సుబ్రహ్మణ్యం గారి అక్కడ టీటీడీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నాం. కానీ ఏంటంటే ఫార్చునేట్లీ ఆయన అబ్రూటెడ్ గా చీఫ్ సెక్రటరీగా తొలగించడం అనేటువంటి నాకు కూడా చాలా బాధ అనిపించింది. బట్ మంచి వ్యక్తి ఆయన, సనాతన ధర్మాన్ని దాన్ని చక్కగా ఫాలో అవుతాడు. వాళ్ళ ఫాదరు ఆంధ్ర యూనివర్సిటీలో ఇంగ్లీష్ లెక్చరర్ అన్నాడు. మా బ్రదర్ కి ఆయన ప్రొఫెసర్, మా బ్రదర్ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నాడు, ప్రొఫెసర్ అన్నాడు. తర్వాత మాట ఆయనే చెప్పాడు ఇవన్నీ పరిస్థితి అని. అప్పుడు పిలుస్తుంటారు. అలాంటి వ్యక్తులు ఉండాలి. చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, అట్లాంటి వాళ్ళు కనుక టీటీడీకి చైర్మన్స్ గా కనుక ఉన్నట్లు కనుక అయితే చాలా బాగుంటుంది. ఐ థింక్ మొత్తం 32 మంది సభ్యులు ఎంతమంది ఉంటారు. అది అంతకుముందు మొట్టమొదటి 16 మంది ఉండేవాళ్ళు, తర్వాత పెంచుకుంటూ వచ్చారు దాన్ని అలాగా. సో ఇప్పుడు ఐ థింక్ 32 మంది ఉన్నారు. తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి, మినిస్టర్ల దగ్గర నుంచి, ఎంపీస్ దగ్గర నుంచి, చాలా మంది దగ్గర నుంచి మా వాడిని మెంబర్ గా తీసుకున్న రికమెండేషన్ వస్తుంటాయి. కాబట్టి అదొక పెద్ద తలకాయ నొప్పి వ్యవహారం అనమాట అది. అందుకనే అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన స్పీచ్ లో కూడా చెప్పాడు కదా, క్యాబినెట్ ని కూర్చుకోవడం అనేటువంటిది పెద్ద విషయం ఏం కాదు, కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మెంబర్స్ ను పరచడం అనేటువంటిది అత్యంత కష్టసాధ్యమైన పని అని కూడా చెప్పాడు ఆయన మీటింగ్ లోనే. ఆయన మీటింగ్ కూడా విన్నాను నేను. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కనుక పోయిందంటే దీని పర్యవసానం అనేటువంటి చాలా దూరం పోతుంది. సరే ఏదో ఒక ఇది చిలికి గాలివాన కాకుండా ఉండాలి. ఒకసారి నీకు అడవిలో కనుక నిప్పేసామనుకో, అడవిలో కనుక నిప్పేస్తే ఏమవుతుంది, నిప్పే కదా ఏమో ఆరిపోతాయి అనుకుంటాం, కానీ అడవి అంతా తగలపడుతుంది. తర్వాత నువ్వేం చేయలేవు. అంతేగా. ఇప్పుడు అలాగే ముందు జాగ్రత్త చర్యలు కనుక తీసుకోకపోతే బుడమేరి తెగినట్టు కనుక తెగింది అనేసి అంటే నువ్వు దాన్ని కంట్రోల్ చేయలేవు. అంతే సార్. పసిఫిక్ మహాసముద్రంలో వచ్చేటువంటి వాతావరణంలో మార్పులు నువ్వేమీ చేయలేవు, కానీ కొన్ని నీ చేతిలో ఉంటాయి. ఇది మన చేతిలో ఉన్న పనే. ఇప్పటికే రోబోస్ట్ సిస్టమ్ ఉంది, దాన్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలి. ఎవడైతే తప్పు చేశాడో వాడిని ఉరిశిక్ష విధించినా గానీ తప్పు లేదు.
అంతకుముందు వాళ్ళ దగ్గర కొనేవాడు. నార్మల్ గా మనకి మంచి గౌకి కనుక కొనాలనే పని అయితే నీకు 800 దగ్గర నుంచి 1200 రూపాయల వరకు ఉంటుంది కేజీ. నీకు 300కి 400కి రాదు. ఆ రేట్ అనేది గిట్టుబాటు కాదు. కేవలము పచ్చగడ్డి తినేటువంటి ఆవుల దగ్గర నుంచి వచ్చిన పాలు, వాటిలో నుంచి తీసిన వెన్నలో మాత్రమే స్వచ్ఛత ఉంది. అంతేగాని గుర్రాలకు గుగ్గిలు పెట్టాం కదా, ఆవులు కూడా తింటాయి లేని ఆవులు గుగ్గిలు పెడితే నీకు వచ్చేటువంటి నెయ్యి అనేది స్వచ్ఛంగా ఉండదు. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ పూజలు అవి చేయడానికి, గంధం నూరడానికి ప్రత్యేకమైన ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారమే చేస్తారు. నేను చూసాను అవన్నీ కూడా. కానీ ఏంటంటే జరిగింది ఏదో జరిగిపోయింది. ప్రజలు ఎవరు దీని గురించి అంతసేపు చర్చించుకోవాల్సిన విషయం లేదు. దయచేసి దిక్కుమాలిన టీవీ ఛానల్స్ లో వచ్చేటువంటి నమ్మకండి. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ సర్టిఫికెట్ నమ్మవచ్చు. అందులో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. శాంపుల్ టైప్ ఉంటుంది, దాని ఆబ్జెక్టివ్ ఏంటో ఉంటుంది, శాంపుల్ సైజ్ ఉంటుంది, బ్యాచ్ నెంబర్ ఉంటుంది, ఇప్పుడు తీసుకున్నారు ఉంటుంది, వచ్చినటువంటి ట్రక్ నెంబర్ ఏమిటి కూడా రాస్తారు టీటీడీ వాళ్ళు కూడా. డ్రైవర్ ఏంటి, డ్రైవర్ పేరు ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, వాడు కూడా టెస్ట్ రిపోర్ట్ పట్టుకొస్తాడు. మళ్ళీ వీళ్ళు కూడా టెస్ట్ చేసుకుంటారు. రోబస్ట్ సిస్టమే ఉంది అది. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు అన్నారు అనేసి ఇంకా ఆయన విజ్ఞతగా వదిలేద్దాము. ఆయన ఇలాంటివన్నీ చాలా చేస్తూ ఉంటాడు. ఇంక ఏదో పాపం నోరుజారు అన్నాడు, ఇప్పుడు దాన్ని కప్పించుకోవడానికి, అబద్ధం చెప్పిన దానికి కప్పిపుచ్చుకోవడానికి ఇంకా పెద్ద అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. దానికి పక్కన చేసే టీవీ ఛానల్ వాళ్ళు, అదే మన సినిమా చూడండి, ఏదది సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసినటువంటిది, రావిగోపాల్ వర్మ ఉంటాడు, పక్కన చేసి తప్పుటేస్తూ ఉంటారు చూడండి. అలాంటి టీవీ ఛానల్స్ కూడా తప్పుటేస్తూ ఉంటారు. చివరిలో చంద్రబాబు నాయుడు పంప ముంచుతారు వీళ్ళు. పాపం ఇప్పుడు ఆయన చెప్పిన దానికి ఆయన ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటా ఉంటాడు బాబు. సరే, ఇది నా అనుభవం కూడా చెప్పాను కాబట్టి ఈ 2 దేవస్థానాల్లో, ఈ 3 దేవస్థానాలు నాకు జరిగిన అనుభవం కూడా చెప్పాను. దయచేసి ప్రజలు పూర్తిగా వినండి. సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడని చెప్పి మటుకు మీరు నన్ను అనుకోవాల్సిన అవసరం లేదు. నాకు జరిగిన వాస్తవాలు, అనుభవాలు చెప్పాను నేను. దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది మీ ఇష్టం. ఇక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, కానీ దిక్కుమాలిన క్రిటిసిజం పెట్టకండి. అందులో ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణకి సంబంధించినటువంటి విషయం. ఇది ఆయన ఇచ్చేటువంటి ప్రసాదానికి సంబంధించిన విషయం. అవాకులు చెవాకులకి ప్రిస్టేజ్లకి పోకండి. మీ గొయ్యి మీరే తీసుకుంటారు. కుంభీపాకం లాంటి శిక్షలు తప్పవు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. అనేక విషయాల గురించి చాలా క్లుప్తంగా వివరించారు నాగార్జున రెడ్డి గారు. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.